ప్రభు నందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప ద్వారా లెంట్ కాలంలో, ఈ మండల కాలంలో మనమందరం ప్రవేశించాం. ఈ లెంట్ అనే వసంత ఋతువులోనికి మనం ప్రవేశించాం. ఈరోజు ఈ లెంట్ కాలంలో మొదటి ఆదివారం. దేవుని ఆరాధించుకునేటువంటి ఈ రోజున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు మనకిచ్చినటువంటి ధ్యానాంశము ఏమిటనగా, మరి కరుణ కలిగినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. కరుణ కలిగినటువంటి దేవుడు, కాల్ టు బి కంపాషనేట్, అంటే దేవుని యొక్క కరుణ కొరకే మనల్ని దేవుడు పిలిచాడు అనేటువంటి విషయాన్ని గురించి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము ఈ రోజున ఈ అంశాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ముఖ్యంగా ప్రియమైనటువంటి వారలారా, ఈ లెంట్ కాలములో, ఈ ఉపవాస దినాలలో మనం దేనినైతే కోల్పోయినామో దానిని మరలా తిరిగి పునఃప్రతిష్ఠిత చేసుకోవడానికి లేదా పునరూపకల్పన చేసుకోవడానికి దేవుడు మరలా తిరిగి మనలందరినీ ఆ సిలువ దగ్గరికి మనలను సమకూర్చాడు. ఈ రోజున సిలువే మనకు పోగొట్టుకున్నది తిరిగి మరలా పొందుకోవాలంటే సిలువను చూడగానే మన మనసు నలిగి కరిగి నీరైపోవాలి. కాబట్టి ఈ రోజున ప్రియమైన వారలారా, దేవుని వాక్యములో మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినట్లయితే, అందరూ బైబిల్ తెరిచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కరుణా హృదయులై, ఒకని ఎడల ఒకరు కరుణా హృదయులై. ఈ లెంట్ కాలంలో, ఈ మండల కాలంలో, ఈ ఉపవాస దినాలలో ప్రియమైనటువంటి వారలారా, మనం ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే కరుణా హృదయులై. మరి మన దేవుడు ఎవరు అని మనం ఒక ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలములో 34వ అధ్యాయము 6, 7 వచనాలలో మనం గమనించినట్లయితే మన దేవుడు ఎవరు అనగా 34వ అధ్యాయము, మరి నిర్గమాకాండములో 34వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూసినట్లయితే, కనికరము, ఒక్కొక్కటిగా మనం చూస్తున్నట్లయితే కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన వాడు. మన దేవుడు ఎవరు అంటే కరుణ, దయ, మరి వాత్సల్యత కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. మరి మన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు అయితే మరి మనం ఎలా ఉండాలి? ఈనాడు మనం కరుణా హృదయులై ఒకరి ఎడల ఒకరం కరుణా హృదయము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, ఎంతవరకు ఈ కరుణ, నిజంగా దయ, కరుణ, జాలి, వాత్సల్యత, ప్రేమ, ఇవన్నీ పర్యాయ పదాలు మన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కరుణా హృదయుడు, కరుణ కలిగినటువంటి దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనందరిని కూడా కనికరించినటువంటి దేవుడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈరోజు మనం బ్రతికున్నామంటే మన ప్రార్థన బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి కాదు, కేవలము ఆయన కృపను బట్టే. హల్లెలూయా. ఆయన కనికరం లేకపోతే, ఆయన కృప లేకపోతే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు. ఎందుకనంటే మనమందరం కూడా తప్పిపోయాం, పాపం వలన దూరంగా వెళ్ళిపోయాం.
మనలో కరుణ లేదు, జాలి లేదు, దయ లేదు. అందుకనే ఈ రోజున ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, ఈ ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయములో మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు 31వ వచనంలో. సమస్త విధమైన మనలో దేవుడు చూస్తా ఉన్నాడు. ఒకటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఇవి మనలో ఉండకుండా కేవలం కరుణ మాత్రమే మనలో ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకనే మనలో ఇవన్నీ దూషణ, పాపము, ఈ భయంకరమైనటువంటి ఇవన్నీ ఉండడం ద్వారా మనమందరం దేవునికి దూరం అయిపోయాం. నా కుమారుడు, నా కుమార్తె ఎప్పటికైనా నా దగ్గరికి తిరిగి వస్తుంది, టు టర్న్. ఆయన నీ కొరకు కరుణ హృదయం కలిగి, కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడు. నీకు కొద్ది కాలమే కరుణ ఉండొచ్చు, కానీ మన దేవుని యొక్క కరుణ ఏంటంటే నిరంతరము ఉండేటువంటిది. కృప నిరంతరము దీర్ఘకాలము ఉండేది. అందుకనే తప్పిపోయినటువంటి కుమారుని చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయములో 20వ వచనములో మనం చూసినట్లయితే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రికి కుమారుని మీద ఎంత కనికరం ఉంది. నిజంగా ప్రియమైన వారలారా, ఈ రోజున మనం కూడా చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నా, చెరిగిపోయిన దుస్తులు, చెరిగిపోయినటువంటి జుట్టు, ఒకవేళ మనం కూడా పాపములో, శాపములో, రోగములో దేవునికి దూరంగా వెళ్ళిపోయినమేమో, కానీ ఈ రోజున నీవు సమ్మతించి నీవు దేవుని వైపుకు తిరిగితే ఇదిగో నీ దేవుడు నిత్యము కూడా నీ పట్ల కరుణామయుడై ఉన్నాడు. కరుణ కలిగినటువంటి దేవుడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే చూడండి 15వ అధ్యాయము 20వ వచనములో, వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి వాని మీద కనికరపడి. ఈ మాట మనం బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకనంటే మనల్ని ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు, మనల్ని కనికరించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. మనలందరినీ హేళన చేసేవారు ఉన్నారు, మనలందరినీ అపహాస్యం చేసేవారు ఉన్నారు, మనల్ని గురించి తక్కువగా మాట్లాడేవారు ఉండొచ్చు, కానీ మన దేవుడు నీ గురించి ఎప్పుడు కూడా తక్కువగా చూడట్లేదు. వాడింకా దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి వాని మీద కనికరపడి పరుగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు ఎంత కరుణ, ఎంత జాలి, ఎంత దయ. కనికరపడి ముద్దు పెట్టుకొని వాడిని హత్తుకొని, ఈ నా కుమారుడు చచ్చి బ్రతికెను, ఈ నా కుమారుడు నాకు దొరికెను అని తండ్రి సంతోషించి వానికి ప్రశస్తమైన వస్త్రాలను ధరించి ఒక గొప్ప విందు చేశాడు. ఈ రోజున మనం కూడా ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. వాత్సల్యత అనేది చాలా ప్రాముఖ్యమైంది. దానికి తెలుగులో అర్థం వెతికితే, ఆవు ప్రసవించినప్పుడు దూడ పుడితే ఆ దూడను అది నాకుతూ ఉంటుంది. అది ఎలా ఉన్నా సరే ఆ తల్లి అయినటువంటి ఆవు దూడను నాకుతూ ఉంటుంది. అంటే దానిలో ఉన్నటువంటి ఆ అర్థమే, లేదా తల్లి పిల్లకు పాలిచ్చేటప్పుడు ఆమెలో పొందే అనుభూతి వాత్సల్యత. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనందరి మీద వాత్సల్యత కలిగిన వాడు. ఆయన ప్రేమ ఎక్కడ కనబడుతుందంటే ఆ సిలువలో మాత్రమే కనబడుతుంది. ఆయన కనికరం ఎక్కడ కనబడుతుందంటే ఆ సిలువలోనే కనబడుతుంది. ఆయన త్యాగం ఎక్కడ కనబడుతుందంటే ఆ సిలువలోనే కనబడుతుంది. ఆయన చూపించినటువంటి ఆ మాట, ప్రేమ కావచ్చు, త్యాగము కావచ్చు, క్షమాపణ కావచ్చు, దయ కావచ్చు, కనికరం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే కేవలం సిలువ దగ్గర మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున మనం కూడా కరుణ కటాక్షములను కలిగి ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకనే ఈ రోజున అనేక మంది ప్రజలు, మరి కుష్ఠరోగులు అనేటువంటి వారు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాపరిలేని గొర్రెల వలె విసిగిపోయినారు. మత్తయి సువార్త 9వ అధ్యాయములో 36వ వచనములో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో గమనించినట్లయితే, కాపరిలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి
కనికరపడి అనేటువంటి మాట బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైంది. వారి మీద కనికరపడి కాపరి లేని గొర్రెలుగా, మరి మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కుష్టు రోగులు, శరణార్థులు, మానసికమైనటువంటి రోగులు, సమాజంలో ఎవరు వారిని గుర్తించడం లేదు. జీవోత్సవంలాగా ఊరు వెలుపట జీవిస్తూ ఉన్నారు. కానీ వారితో ఎవరు మాట్లాడడం తెగించట్లేదు, ఎవరు వారి దగ్గరికి వెళ్ళడం లేదు. ఎందుకంటే వారి యొక్క జీవిత విధానం చాలా భయంకరమైన స్థితి. లేవియా కాండములో 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో 2 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఈ కుష్టు రోగుల యొక్క జీవన విధానం అంతా కూడా పాత నిబంధనలు రాయబడింది. 13వ అధ్యాయము 14వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఒక కుష్టు రోగులు అనేటువంటి వ్యక్తులు, మరి సమాజంలో వారికి గౌరవం లేదు, మానసికమైనటువంటి రోగం, బ్రతికున్నామనేటువంటి అనుకుంటున్నారు కానీ జీవోత్సవంలాగా వారు ఉన్నారు. ఎవరు వారి దగ్గరికి వెళ్ళడం లేదు. కానీ చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అంటరాని వారిని అంటుకోవడమే కనికరం. హల్లెలూయా. అంటరాని వారిని అంటుకోవడం. ఈ రోజున మనమైతే అంటరాని వారిని అంటుకోగలుగుతామా? మదర్ తెరీసా 1910లో మరి ఆమె జన్మించినటువంటి మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి, యుగోస్లావియా దేశం నుండి భారతదేశానికి వచ్చి ఆ కలకత్తా నగరంలో ఆ మురికి వాడల్లో, కాలవలలో చీముడు ముక్కు వేసుకొని, చిరిగిన బట్టలు వేసుకొని అనాథాశ్రయములుగా పడి ఉన్నటువంటి పిల్లలను చూసింది. చూడగానే వారి మీద ఆమెకి ఏం కలిగిందంటే కనికరం కలిగింది, ప్రేమ కలిగింది. ఎవరు వారి గురించి పట్టించుకోవట్లే. కలకత్తా నగరంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారి చీముడు తోడడం, వారికి స్నానాలు చేయించడం, వారు వాంతులు చేస్తే కూడా 2 దోశలు బట్టి ఆ వాంతు తీసుకుపోయి పడవేయడం, ఎంత గొప్ప ప్రేమ కనికరం చూపించిందో. అందుకని ఈ రోజున ప్రపంచం అంతా మదర్ తెరీసాని ఏమంటున్నారంటే మదర్ తెరీసా అంటున్నారనమాట. అంటే ఆత్మీయమైనటువంటి ఆ తల్లి ప్రపంచంలోనే భారత రత్నగా గుర్తింపు పొందింది. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, అందరూ ఆమెను అన్నారు, ఆ మురికి పిల్లలను చూస్తున్నాం, ఏముంది వారిలోనంటే ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, నీకు ఆ పిల్లవానిలో మురికి కనపడుతుందేమో, కానీ నాకు ఆయనలో నాకు యేసయ్య కనపడుతున్నాడని చెప్పింది. హల్లెలూయా. ప్రతి మానవుల్లో దేవుణ్ణి చూసింది. ప్రతి మానవునిలో ఆ మురికిలో ఉన్నటువంటి పిల్లవానిలో కూడా యేసును చూసింది. కాబట్టి నాకు ప్రతి పిల్లవానిలో యేసయ్యే కనబడుతున్నాడు అని చెప్పింది. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, మనము కూడా ఎంతవరకు మనం కరుణ కలిగి జీవిస్తూ ఉన్నాం? మన దేవుడైతే కరుణామయుడు, ప్రేమామయుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆ కుష్టు రోగులు అక్కడున్నప్పుడు మరి యేసు వారి దగ్గరికి వెళ్ళి ఆయన, మరి మనం చూసినట్లయితే మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఒక కుష్టు రోగి ఆయన యొద్దకు వచ్చి మోకాలుని నీకిష్టమైతే కనికర్రపడి చెయ్యి ముట్టి, చెయ్యి చాపి, కనికర్రపడి చెయ్యి చాపి. అంటరాని వారిని అంటుకోవడమే నిజమైనటువంటి ప్రేమ. అంటరాని వారిని అంటుకోవడం. ఏ మానవుడు చూపలేనంత ప్రేమ, ఏ మానవుడు చూపించలేనంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు కుష్ఠరోగి ఎడల చూపించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. ఈ రోజున ప్రియమైన వారులారా, మనము కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు అంటాడు నాకు ఇష్టమే. కాకి పిల్ల కాకికి ముద్దే. మనము కూడా ఏ స్థితిలో ఉన్నా, పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, రోగములో ఉన్నా, దేవుడు నిన్ను విడిపించే దేవుడు కాదు. ఈరోజు మనం 145వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో ఏముందంటే, యెహోవా దయా దాక్షణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, అందరికీ ఉపకారి. ప్రియమైన వారలారా, ఆయన కనికరం ఎలాంటిదంటే అందరికీ ఉపకారి, కరుణ సమృద్ధి కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతుడు.
అందుకని 103వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏముంటుందంటే, కరుణా కటాక్షములను నేను నీకు కిరీటముగా ఉంచుచున్నాను. 23వ దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఎందుకనంటే మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ పనిని చూసినటువంటి వారు యేసులాగా కనికరించడం ప్రారంభించారు. అందుకనే లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఒక గుడ్ సమరయుడు, మంచి సమరయుని కథలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడ్డాడు. ఎవరు ఆయన మీద కనికరపడలేదు, చూసుకుంటూ వెళ్ళిపోయారు, హేళన చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు మాత్రం ఒక నిమిషం అక్కడ ఆగాడు. ఆ వ్యక్తిని పూటకూలు వానింటికి తీసుకుని వెళ్ళాడు, కట్టులు కట్టాడు, డబ్బులు హెచ్చించాడు, మరలా నేను వస్తానని చెప్పాడు. చూడండి, వాళ్ళందరూ కూడా ఎవ్వరూ ఆ వ్యక్తి మీద, పడిపోయినటువంటి వ్యక్తి మీద కనికరం చూపించలేదు. కానీ ఈ సమరయుడు అనేటువంటి వ్యక్తి మాత్రం బాధ ఏంటో తెలిసినటువంటి వ్యక్తి. లోకంలో సమరయుడు అనేటువంటి వాడు అంటరాని వాడు, సమరయులతో ఎవరు కూడా మాట్లాడడు. అందుకని యేసు ప్రభు వారు ఒక సమరయ స్త్రీ దగ్గరకు పోయినప్పుడు, యూదుడు అయిన నీవు నాతో ఎట్లా మాట్లాడుతున్నావయ్యా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఎందుకంటే సమరయులు అనేటువంటి వారు అంటరాని వారు, ఎవరు వారితో మాట్లాడేవారు కాదు. దేవుడు వారి మీద కనికరపడి వారిచ్చినటువంటి నీళ్లు కూడా తాగాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు యొక్క సంభాషణలో, అమ్మా నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు అని అడిగినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. యూదుడు అయిన నీవు సమరయ్యనటువంటి నన్ను నీవెట్లా మంచినీళ్ళు అడుగుతున్నావు? ఎందుకంటే నన్ను అందరూ కూడా చాలా చిన్న చూపు చూస్తారు, మమ్మల్ని ఎవరు కనికరించరయ్యా, మాతో ఎవరు మాట్లాడరు. కానీ నువ్వు యూదుడు అయినా కూడా నీవు నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావంటే ఎంత గొప్ప ప్రేమ యేసయ్యది, ఎంత గొప్ప కనికరం యేసు ప్రభుది. ఈ రోజున అందుకనే ఈ మంచి సమరయుని కథలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు యేసు ప్రభు వారు అన్నాడు, అందుకు నీవును వెళ్ళి అలాగు చేయుము అన్నాడు కదండి. అక్కడేముంది? లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నీవును వెళ్ళి అలాగు చేయుము. ఈ మాట ఎప్పుడు కూడా అండర్లైన్ చేసుకోవాలి. మానవ సేవయే, ఎవరన్నారండి ఈ మాట? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద చెప్పిన మాట ఏంటంటే, మానవ సేవయే మాధవ సేవ. ఈరోజు యేసు ప్రభు వారు కూడా ఆయన మానవుడై దేవుడై పరలోకమును విడిచిపెట్టి, ఆ పరలోకములో ఉండవలసినటువంటి భాగ్యమును విడిచిపెట్టి ఒక మానవుడిగా దేవుడుగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని అంటరాని వారితో అంటుకున్నాడు, పాపులతో కలిసి జీవించాడు. ఎంత కరుణ ఆయన చూపించాడంటే, నిజంగా అక్కడ పుట్టినది మొదలుకొని గుడ్డివారు కూడా ఉంటారు. మత్తయి సువార్త, యోహాను సువార్త 9లో కూడా మనం చూస్తూ ఉంటాం. గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు. దేవుడు వారిని కనికరించి వారి కన్నులను ముట్టి వారి కండ్లను కూడా బాగు చేసినటువంటి దేవుడు. కొన్ని సందర్భాల్లో ప్రభు అంటాడు, ఇందాక మార్కు సువార్తలు మనం చూసాం, ఎవరితో ఏమీ చెప్పకు సుమి అంటాడు. మరుగైన పరిచర్య. యేసు ప్రభు వారు కొంత మరుగైనటువంటి పరిచర్య కూడా చేశాడు. ఎందుకంటే ఈ పరిచర్య ప్రజలకు తెలిస్తే రకరకాలుగా మరి అనుకుంటారని చెప్పేసి ఆ కుష్ఠరోగితో అంటాడు, ఇది ఎవరితో ఏమీ చెప్పకు సుమా, కానీ నీ వెళ్ళి యాజకునికి మాత్రం నీ దేహాన్ని కనపరుచుకో. రెండవది, మోషే నియమించినటువంటి ఆజ్ఞ ప్రకారముగా నీ కానుకలను దేవునికి సమర్పించమని చెప్పాడు. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకని ఈ రోజున ఎఫ్ఎస్సి పత్రికలో ఒక సంఘముగా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, ఒకరి ఎడల ఒకరు కరుణాహృదయులై. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో 30వ వచనంలో సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఒక సంఘం అనగా క్రీస్తు శరీరం, ఒక సంఘం అనగా గొర్రెల మంద, ఒక సంఘం అనగా దేవుని చేతిలో పనిముట్టు, ఒక సంఘం అనగా ఒక పెళ్లి కూతురు. కాబట్టి సజీవమైనటువంటి సంఘములో ఉన్న మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటే, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించండి. కరుణా హృదయులై 107వ కీర్తనలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన కృప నిరంతరం ఉండును,
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని 26 వచనాలలో రాశాడు దావీదు రాసిన కీర్తన. 107వ కీర్తనలో మనం చూస్తే 26 సార్లు ఉంటుంది అన్నమాట. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండు. ద పెయిన్ లవ్ ఆఫ్ గాడ్, ద పెయిన్ లవ్ ఆఫ్ గాడ్. మన ఎడల ఆయన ప్రేమ ఎంత ఉందంటే విమోచన కార్యములో చూపెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకిరి, ఎవరు వారిని పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు వారి మీద ఏమి చూపించాడంటే కనికరం చూపించాడు, దయ చూపించి, మోషే నీవెళ్ళు, ఐగుప్తు దేశములో నా ప్రజల బాధలను నేను చూచితిని, వారి హింసలను నేను చూశాను, ఐగుప్తీయులు పెడుతున్నటువంటి బాధ నేను చూస్తున్నాను. అందుకనే నిర్గమాకాండ 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, పెయిన్ లవ్ ఆఫ్ గాడ్, పెయిన్ లవ్ ఆఫ్ గాడ్. వారి బాధ, వారి హింస, వారి మొర ఇవన్నీ చూసినటువంటి దేవుడు వారి మీద కనికరపడి మోషేను పంపించాడు. మోషే భయపడ్డాడు, అయ్యో నేను వెళ్ళనన్నాడు, నత్తి పెదవులు గలవాడనన్నాడు. లేదు లేదు నువ్వు వెళ్ళాలి అని అంటే మోషే వెళ్ళాడు, కనికరం చూపించాడు, వారిని ఐగుప్తు దేశములో నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఇది కేవలము ఆయన యొక్క కనికరం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఉండమట్టే ప్రజలందరిని కూడా విడిపించినట్టుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో కూడా మనం చూసినట్లయితే ప్రవచనాలు లేని సమయం, మలాకీ గ్రంథానికి మత్తయి సువార్త మధ్యలో 400 సంవత్సరాలు చీకటి కాలం. వాక్యం లేదు, ప్రవచనం లేదు, ప్రవక్తలు లేరు, ఎవరూ లేనటువంటి పరిస్థితిలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బోధకుడుగా బోధ చేస్తున్నాడు. ఒక మైదానంలో ఉండి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగంలో ఆయన చెప్పే మాటలు విని ప్రజలు విభ్రాంతి నొందారు. మత్తయి సువార్త 14:14 చూడండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఈ అరణ్య ప్రదేశములో ఇప్పటికే ప్రొద్దిపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టని వారితో చెప్పగా. ఎందుకనంటే ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి 5,000 మంది వచ్చారు, 4,000 మంది వచ్చారు, 7,000 మంది వచ్చారు. వీళ్ళందరూ వచ్చి యేసు ప్రభు వారు బోధ చేస్తూ ఉంటే అంతకుముందు వారికి ప్రవచనాలు లేవు, ప్రవక్తలు లేవు, బైబిల్ లేదు, చీకటి కాలం. ఆ కాలంలో యేసు ఒక్కడే కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యభరితులయ్యారు. 3 రోజులైనా పోవట్లే. నేను 3 రోజులు ఎట్లే ఉండి నిలబడి చెప్తే మీరు ఉంటారా? 1 గంట ఎక్కువైతేనే కాపండి అయ్యారనే రోజులు ఇవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి బోధ అంత ఉద్రేకంతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ప్రవచనాలు ప్రవచిస్తూ ఉంటే వారందరిని కూడా యేసు కనికరపడి 5,000 మందిలో ఎంతోమంది బలహీనులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఆకలితో అలమటించేవారు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. వారందరినీ యేసు కనికరపడి మీరు వారికి భోజనం పెట్టమంటే శిష్యులు బెత్తరపోయారు. ఎక్కడికి పోవాలి? అరణ్యంలో. యేసు కనికరపడి వారి మీద ప్రేమ ఉంచి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5,000 మందికి ఆహారం వడ్డించాడు. 12 గంపలు మిగిలినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనికరం అనేది చాలా ప్రేమతో కూడినదిగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కరుణాభరిత జీవితం, ప్రేమ, వాత్సల్యత యేసులో మనకి కనబడుతున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి రండి. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు కూడా దేవునికి దూరముగా వెళ్ళిపోయావా, దేవుని వైపుకు తిరుగు. ఇప్పుడైనా తిరుగు దేవుని వైపుకి. ఎందుకనంటే యూటర్న్ అనేది ఉంటుంది ప్రతి మానవుడికి. ప్రయాణం చేస్తుంటే యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తిరగకపోతే నీ జీవితం ఆగమవుతుంది. కాబట్టి యెషయా ప్రవక్త అంటాడు, నీవు సమ్మతించి తిరిగిన ఎడల మంచి పదార్థములతో నేను నిన్ను సంతృప్తి పరుస్తానంటాడు. నీవు తిరగాలి. టు టర్న్, రిపెంటెన్స్, రిటర్న్ అనేటువంటి మాట. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఎంజాయ్ చేశాడు, పాపులతో తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు. కానీ మరలా తండ్రి గుర్తు వచ్చి తండ్రి వైపుకు తిరిగాడు. తండ్రి వారి మీద కనికరపడ్డాడు. మనము కూడా ఈ లెంట్ కాలంలో ప్రియమైనటువంటి వారలారా దేవుని వైపుకు
తిరిగి దేవుని వైపుకు తిరగాలి. ఎంపతి అండ్ సెంపతి అని 2 మాటలు ఉంటాయి ఇంగ్లీషులో. ఎంపతి, సెంపతి అంటే ఎంపతి, సింపతి ఈ 2 మాటలు ఉంటాయి. మనం ఎంపతి కలిగి ఉండాలా, సెంపతి కలిగి ఉండాలా? 2 కలిగి ఉండాలా, అంతే అంటారా? ఎంపతి అనేది, సింపతి అనేది 2 ఉంటాయి. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి హిబ్రూ వర్డ్ హెసెద్ అనేటువంటి మాట, హెసెద్. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, కనికరమ కలిగిన వారు ఏం చేస్తారంటే తాకుతారు, స్పర్శ. మనం కూడా ఎవరైనా బాధలో ఉంటే, కష్టంలో ఉంటే వారి మీద చెయ్యి వేసి, అమ్మా ఏం కాదు నేనున్నాను భయపడకనని మీ చెయ్యి ఒకవేళ వాళ్ళ మీద ఉంచండి, వాళ్ళకి కొండంత అండ వస్తుంది అన్నమాట. స్పర్శ, తాకటం. యేసు కూడా ఆ కుష్ఠరోగిని ఏం చేశాడు? తాకాడు. నాకు ఇష్టమే అని తాకాడు. మనం కూడా ఎవరైతే బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో వారిని మనం హేళన చేయొద్దు, వారిని గురించి తక్కువగా మాట్లాడొద్దు, వారిని గురించి మనం ఎప్పుడు కూడా అపహాస్యం చేయొద్దు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కనికరము చూపించు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరమనే పొందుదురు అని మత్తయి సువార్త 5లో ధన్యతలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కనికరం ఎంత గొప్పదంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనసును మీరును కలిగి ఉండండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై దేవుని మనసు కలిగి మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే స్పీక్ ఓన్లీ ద ట్రూత్. ఈ లెంట్ కాలంలో కేవలము సత్యమును మాత్రమే మాట్లాడు అంటున్నాడు కదా. ఎఫెసీ పత్రిక ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనం గమనించినట్లయితే అబద్ధమాడుట మాని అంటాడు. అంటే మనం ఏం చేయాలా ఈ లెంట్ కాలంలో? స్పీక్ ఓన్లీ ద ట్రూత్, ఓన్లీ సత్యమును మాత్రమే పలకాల. ఈరోజు నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు అన్నవారు చేతులు ఎత్తండి. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 7వ వచనంలో సొలొమోను మహారాజు దేవుని దగ్గరకు వచ్చి 2 మనవులు అడుగుతున్నాడు. ఈరోజు మనం కూడా 2 మనవులు అడగాలి. ఏంటా 2 మనవులు అని అంటే ఆయన అంటున్నాడు, సొలొమోను మహారాజు ఏమంటున్నంటే, ఒకటి వ్యర్థమైన వాటి యందు వ్యర్థమైనవి అబద్ధములను నాకు దూరముగా ఉంచు, పేదరికమునైనను వ్యర్థమైన వాటిని. ప్రియమైన వారలారా, 2 మనవులు అడుగుతున్నాడు. ఒకటి వ్యర్థమైన దానిని, రెండోది అబద్ధాలను నాకు దూరముగా ఉంచు. ఈ రోజున మనం కూడా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో, మనం ముందు పుట్టామా, అబద్ధం ముందు పుట్టిందా? మీరు ముందు పుట్టారా, అబద్ధం ముందు పుట్టిందా? అబద్ధమే ముందు పుట్టింది. మానవుడు పుట్టకముందే అబద్ధం వచ్చి ఇది నిజమా, నువ్వు తిను అని అవ్వను మోసం చేసింది అబద్ధమే. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, ఈ లెంట్ కాలంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే స్పీక్ ఓన్లీ ద ట్రూత్, కంట్రోల్ యాంగర్. అంటే ఈ లెంట్ కాలంలో ఒకటి మనం సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? నేను మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు. మన దేవుడు సత్యం అయితే మరి మనమేమవ్వాలి? సత్యానికి పుట్టిన కొడుకులు సత్యవంతులుగా ఉంటారు. రాజుగారి కుమారులు రాజులాగే ఉండాల. సత్యము కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనలో కూడా సత్యమే మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకని ఈ లెంట్ కాలములో, ఈ శ్రమల కాలములో, ఈ మండల కాలములో, ఈ పరిశుద్ధమైనటువంటి దినాలలో దేవుడు ఎఫెసీ పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఒకటి సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. కాబట్టి 25వ వచనంలో మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు పొరుగు వానితో సత్యమును మాట్లాడవలెను. ఒకటి స్పీక్ ఓన్లీ ద ట్రూత్. రెండవది అక్కడే ఉన్నది కంట్రోల్ యాంగర్. కంట్రోల్
మాట మాటకి కోపం. ఈ రోజున యేసయ్యను చూడండి, ఎప్పుడన్నా కోపపడ్డా? ఎప్పుడన్నా ఒక్కసారి పడ్డాడు. అది కూడా యెరూషలేము దేవాలయంలో ఆయన ప్రవేశించినప్పుడు క్రయ విక్రయములు చేస్తూ ఉండగా, దేవుని ఆలయాన్ని దొంగల గుహగా చేసినప్పుడు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు, దుర్వ్యాపారం చేస్తూ అన్నా బజార్ అని పెట్టి వ్యాపారం చేస్తుంటే యేసుకి కోపం వచ్చింది ఒక్క యెరూషలేము దేవాలయంలో మాత్రమే. కొట్టినవారు, మొక్క మీద ఉమ్మివేసిన వారు, కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, మొక్క మీద ఉమ్మివేసిన వారు ఉన్నారు, పిడిగుద్దులు గుద్దారు. మరి 270 ముళ్ళ కిరీటం ముళ్ళు ఆయన గుచ్చుతూ ఉన్నాయి. ఇవన్నీ పెట్టిన వాళ్ళంతా రోమా సైనికులందరూ కూడా అక్కడ ఉన్నా కూడా యేసు ప్రభువారిలో ఎక్కడైనా కోపం కనపడదండి. మనం మాత్రం ఏదన్నా ఎవరన్నా అన్నా కూడా మనకు వెంటనే వచ్చేది ఏంటంటే కోపమే. కానీ దేవుడు అంటున్నాడు, కోపపడుడు కానీ పాపం చేయకుడి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపం అనేది ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అందుకనే భక్తుడు రాశాడు కదా, ఎవరేమి కొట్టినా ఓర్చుకో, కోపిగోడు చెందకు ఓర్చుకో, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, గోడు చెందకు ఓర్చుకో. ఎవరేమన్నను ఓర్చుకో. ఈరోజు దేవుడి లెంట్ కాలంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, కోపపడుడు కానీ పాపము చేయకండి. కోపం ఒకవేళ మనకు కూడా కోపం వస్తుందేమో, కానీ కంట్రోల్ యాంగర్. కోపాన్ని కంట్రోల్ చేయి. కోపం వలన మనకి క్షణావేశములో జరగరానివి కూడా జరిగిపోతాయి. క్షణావేశమే. నీ కోపాన్ని కొద్దిగా నువ్వు ఓపిక పడితే మళ్ళీ మంచి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. తన కోపమే తనకు శత్రు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కోపపడినట్లుగా మనం సిలువలో చూడలేదు. అందుకని ఈ రోజున మనం కూడా కంట్రోల్ యాంగర్. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యాక్ట్ జస్ట్లీ. ఇక్కడ మనం చూసినట్లయితే సూర్యుడు అస్తమించే వరకు కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటీయకండి, దొంగల వాడికి మీద దొంగల అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. కాబట్టి జస్టిస్ అనేది కూడా చాలా ముఖ్యమైంది. అన్కండిషనల్ ఫర్గివ్నెస్ అంటే షరతులు లేనటువంటి క్షమాపణ. అన్కండిషనల్ లవ్. ఈ రోజున క్షమించడానికి అర్హత లేని వాళ్ళం మనమందరం. యేసు ప్రభు వారు క్షమించడానికి కూడా అర్హత లేని మనలను ప్రభు క్షమించలేదా? ఈ రోజున మనం కూడా క్షమించాలంటే అన్కండిషనల్ ఫర్గివ్నెస్ అంటే క్షమించడానికి కండిషన్ ఉండకూడదు, అన్కండిషనల్ లవ్. ఈ రోజున మనం కూడా మన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడై అన్కండిషనల్ ఫర్గివ్నెస్, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనలను క్షమించాడు. కాబట్టి మనము కూడా అలా ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి సిలువ రక్తం అనే ముద్ర వేశాడు. మోర్ మార్కెట్కి పోతే కొన్ని వస్తువులు కొన్న తర్వాత వాడు ముద్ర వేసిస్తాడు, అంటే నా మార్కెట్లో నువ్వు కొన్నావని. ఈ రోజున దేవుడు కూడా పాపములో ఉన్న మనలను విడిపించి సిలువ ముద్ర వేసి నీవు నా బిడ్డవి, నీవు నా కుమారుడు అని ఆయన ముద్ర వేశాడు మన మీద. ఈ ముద్ర వేయబడిన తర్వాత మళ్ళీ ఎవరు నిన్ను కొనకూడదు. కాబట్టి ఎందుకంటే ఆయన మనలను కొన్నాడు, తన రక్తములో పెట్టి మనలను కొన్నాడు, రక్తము యొక్క వెలబెట్టి మనలను కొన్నాడు. ఎక్కడ నుండి కొన్నాడంటే పాపములో నుండి మనలను దేవుడు కొన్నాడు, శాపములో నుండి దేవుడు మనలను కొన్నాడు. పనికి మాలిన పరిస్థితిలో జీవిస్తుంటే దేవుడు మనలను వెలబెట్టి కొన్నాడు, రక్తము పెట్టి కొన్నాడు. కాబట్టి కొనబడినటువంటి నీవు మళ్ళీ పాపానికి దాస్యం ఉండకూడదు. అందుకని దేవుడు మనలను ముద్రింపబడి ఉన్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించి కరుణ అనేది మీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మన దేవుడు ఏమై ఉన్నాడో అది మన యందు అగపడాలి. ఇలాంటి కాలంలో మనం అన్నీ పెట్టుకొని తెల్లని బట్టలు ధరించుకొని మనలో కరుణ లేకపోతే, మనలో దయ లేకపోతే, మనలో ప్రేమ లేకపోతే, మనం అన్నీ మనసులో పెట్టుకొని పైకి తెల్లని వస్త్రాలు ఎన్ని ధరించినా
అది వేషధారణతో కూడినదే అవుతుంది. అందుకని మత్తయి సువార్త 5:6లో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు వేషధారుల వలె ఉండొద్దు, వేషధారుల వలె ఉండొద్దు, నమ్మకంగా ఉండండి. దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, కనికరమ కలిగినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు. కాబట్టి దీర్ఘశాంతుడు మన దేవుడు ఏమై ఉన్నాడో మనము కూడా అదే విధముగా జీవించాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి మార్గాన్ని కోల్పోయి గాడి తప్పిపోయినటువంటి మనం మరలా గాడిలోనికి రావాలి. నేనే మార్గం అంటున్నాడు. ఆ మార్గంలోనికి వస్తే దేవుడు మనలను సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. అందుకనే మనల్ని నడిపించడానికి, పరలోకానికి, మంచి మార్గంలో నడిపించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని కరుణతో ఈ లోకానికి పంపించి మనందరి మీద ఆయన కరుణ చూపించి ఆ కలవరి సిలువలో, ఆ కెపాలి, ఆ కెవియోన్, ఆ గొల్గోతా అనబడినటువంటి స్థలములో ఏ మానవుడు చూపించలేనంత ప్రేమ, ఆ కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత ఆ కలవరి సిలువలో దేవుడు మనకు చూపించి మన కొరకు తన రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన చనిపోయి, మన కొరకు ఆయన సమాధి చేయబడి, మన కొరకు ఆయన సజీవుడై తిరిగి లేచి, మన కొరకు ఆయన పరలోకానికి వెళ్ళి ఇంకా మన మీద ఆయన కనికరం చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో మనము కూడా అదే చూపిస్తూ మనలను చూసేవారు మన జీవితం వైపు కాదు కానీ మనలో ఉన్న కరుణామయుణ్ణి మనం చూపించగలిగితే అది నిజమైన క్రైస్తవ్యం. అంతేగాని ఉపవాస దినాలలో ఏదో నేను ఉపవాసం ఉంటున్నాని మనుషులకు కనబడవలనని కాదు, కానీ దేవునికి మాత్రమే కనబడాలి. మన భక్తి, మన విశ్వాసం ఎలా ఉన్నదో దేవుడు మనల్ని నిత్యము పరీక్షిస్తూ ఉన్నాడు. మనల్ని పరిశోధించే దేవుడు. మనం ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు. నీవు ఈరోజు ఏ ప్రార్థన చేస్తున్నావో నీవు చేయకముందే నిన్ను ఎరిగినటువంటి దేవుడు. నీవు ప్రార్థనలో ఏదైతే అడగబోతున్నావో ముందే ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు మనల్ని తాకాడు. నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ అనారోగ్యములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, దేవుడు నాకు ఇష్టమే నా కుమారుడా నువ్వు శుద్ధుడవు కమ్మని కనికరం చూపించినటువంటి దేవుడు. ఈ రోజున మనము కూడా ఆ కనికరము పొంది కనికరాన్ని చూపించుదాం, ప్రేమను పొంది ప్రేమను చూపించుదాం. విమోచించబడిన మనం మరల అనేకులకు విమోచన మార్గాన్ని చూపించుదాం. క్షమించబడ్డ మనం ఇతరులను క్షమించుదాం, ప్రేమించబడ్డ మనం ఇతరులను ప్రేమించుదాం. ఈరోజు దేవుడు మనకు మార్గం అయితే మనం అనేకులకు మార్గంగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు నాయనా. కరుణ వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువా కనికరపడి మమ్మలను ముట్టి మమ్మలను తాకినటువంటి దేవుడు ప్రభువా, ఈ రోజునైనా నీవు మమ్మలను కనికరించినటువంటి దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. మా బలహీనతలన్నిటినీ ప్రభువా బలపరిచినటువంటి దేవుడునైనా, మంచి ఆయురారోగ్యములను ఇచ్చినటువంటి దేవుడు ప్రభువా, ఆ కలవరి సిలువలో ఏ మానవుడు చూపించలేనంత ప్రేమ, కరుణ, వాత్సల్యత మీరు మాకు చూపించి మాకు విడుదల, విమోచన కలిగించినటువంటి దేవుడు ప్రభువా, ఈ సమయంలో మేము కూడా ఒకరి ఎడల ఒకరము కరుణా హృదయులై ప్రేమ కలిగి క్షమాపణ కలిగి ఉండాలని నీ వాక్యములో మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. అలాంటి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.